వ్యక్తిని కొట్టిండు. తర్వాత అతన్ని పట్ల ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసింది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రావడం జరిగింది. దాని మీద ఈరోజు మన సిఐ గారు, నాగర్ కర్నూలు సిఐ గారు, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సార్ కూడా పోయి పూర్తిగా విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులను, అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లను కూడా విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా CCTV ఫుటేజ్ను కూడా అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు ఇతను ఉదయం తక్కువ 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చే సమయంలో బొటనవెల్లికి పెద్ద కట్టుకొని వచ్చాడు. తెల్ల బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం 6:20 పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కూడా అందరితో కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందితో కానీ, అక్కడికి వచ్చినటువంటి అతనితో పాటు వచ్చినటువంటి వ్యక్తులు కానీ, తర్వాత రిమైనింగ్ పర్సన్స్తో కానీ, అందరితో కానీ ఫ్రీగా కూడా మాట్లాడటం జరిగింది. అతన్ని మొత్తం పరిశీలన చేసిన తర్వాత అతన్ని కొట్టినట్టు కానీ, తర్వాత అతన్ని పట్ల ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా మనకు ఆధారాలు లభించాయి. తర్వాత ఇతను నిన్న ఈ అమ్మాయిని హ్యూమిలేషన్ చేసిందని కేసు ఏదైతే మనం పోలీస్ స్టేషన్లో నమోదు చేసినామో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నది మా ఇన్వెస్టిగేషన్ తో భాగంగా తీసుకున్నాం. చిన్న ఇంజురీస్ కూడా లేవు, అడ్మిట్ చేసుకోవాలి. మీ దగ్గర ఫిర్యాదు చేసినప్పుడు నాకు దెబ్బలు తగిలినాయి, నన్ను ఇట్లా చేసిన తర్వాత మీరు మీ దగ్గర వచ్చి ఫిర్యాదు మీద పంపించి మీరు పోలీస్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినారు. హాస్పిటల్కి వెళ్తా అని ఆయన చెప్పలేదు. నేను దెబ్బలు తగిలినట్టు కూడా ఎక్కడ ఆయనకు ఇంజరీస్ ఉన్నట్టు కానీ, లేకపోతే దెబ్బలు తగిలినట్టు కానీ ఎక్కడ కూడా మాకు విజిబుల్ ఇంజరీస్, ఒక చిన్న ఇంజరీ కూడా కనపడలేదు. కనపడినప్పుడు ఎట్లా పంపిస్తారు? నొప్పులు ఉంటే మీ సిబ్బంది టాబ్లెట్ ఇచ్చారు. ఆయనకు ఫ్యూచర్ లో ఏం దెబ్బలు తగిలిన తెలియదు కదా. ఎవరు టాబ్లెట్ ఇచ్చారు? శ్రీశైలం ఇచ్చారు. ఆయనకి ఏమైనా CCTV ఇల్ హెల్త్ ఉంటే ఏమైనా టాబ్లెట్స్ కావాలా సార్ అంటే ఇస్తే ఇచ్చు. జ్వరం పెయిన్ కిల్లర్, జ్వరం ఇల్ హెల్త్ ఉంటే ఇస్తే ఇచ్చు ఇవ్వచ్చు. ఇప్పుడు పోలీసు మా ధర్మం, మానవతా ధర్మంతో చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకురావడానికి పంపించబట్టి మీకు ఉందా? రాత్రి 10 గంటలకు మీ దగ్గరకు వచ్చారు, మీరు ఎందుకు చెప్పలేదు? మేము ఆయన పరిశీలన చేసి చూసినప్పుడు ఎటువంటి ఇంజరీస్, విజిబుల్ ఇంజరీస్, ఒక చిన్న ఇంజరీ కూడా ఆయన బాడీ మీద కనపడుతున్నప్పుడు హాస్పిటల్కి ఉన్నాయి, నిజంగానే ఇంజరీస్ ఉన్నాయి మనం అంటే హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఎటువంటి ఇంజరీస్ లేవు. ఆయన చెప్పేవి కూడా మాటలు కూడా ఒకటి కూడా నమ్మశక్యంగా లేవు, అన్ని కూడా అవాస్తవాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎట్లా పంపిస్తాం? ఒక్కటి కూడా వాస్తవాలు అనేది ఆయన కనపడలేదు. మనం ఆయన చెప్పేటటువంటి వాటిలో కూర్చున్నప్పుడు ప్రెసిడెంట్ కూర్చున్నప్పుడు చెప్తున్నా, నేను ప్రెస్ లో క్లియర్ గా చెప్పినాక క్లియర్ గా చెప్తున్నా కదా. అట్లా కాదు, కదా నేను చెప్తున్నా కదా, నేను క్లియర్ గా చెప్తున్నా, చేసినామని చెప్తున్నా. నేను పిలవలేదు ఆయన, ఆయనకే ఆయన వచ్చి ఇప్పుడు ఒకసారి అలిగేషన్ వచ్చిందంటే కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ కోసము మీరు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటే మనోళ్ళు పోయి ఇంటికి పోయి పోలీస్ స్టేషన్ ఇంటికి పోయి 1500 hours అంటే 10 o'clock అంటే బిఫోర్ 10 కంటే 10 గంటలకి కంప్లైంట్ రాకముందే బాధితుడు అట్లా కాదండి. కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనోళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనోళ్ళు పోయి ఆ ఊర్లో అతనికి రమ్మంటే మా వాళ్ళు పట్టుకరాలే, అతన్ని పోలీస్ స్టేషన్ కి అతన్ని మా వాళ్ళు తీసుకొని రాలే. ఆయనకై విల్లింగ్ లో ఆయనే వచ్చిండు. ఇట్లా నీ మీద అలిగేషన్ వచ్చిందంటే అలిగేషన్ వచ్చిందనే మేము ఇన్ఫార్మ్ చేస్తే అతను పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఏం అలిగేషన్ వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చాడు. ఈలోగా తర్వాత మనం పిటిషన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసాం. ఆయనే వచ్చిండు. ఇప్పుడు అలిగేషన్ వచ్చింది రమ్మని మామూలు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చింది పోలీస్ స్టేషన్. మామూలు పట్టుకున్నారు. ఒక
ఒక అమ్మాయిని హ్యూమిలేషన్ చేసిండ. అంటే నేను రిటర్న్ గా కంప్లైంట్ చేయండి కూడా పిలవచ్చు సార్. ఎందుకు పిలువ తప్పేముంది? అని ఏమని పిలుస్తుంది? ఏమని పిలుస్తారంటే ఇప్పుడు ఇట్లా నీ మీద అలిగేషన్ వచ్చింది బాబు, ఒక పిటిషన్ వచ్చింది, పిటిషన్ రాలేదంటూ మనం వచ్చినా మీరు ఇట్లా కాదు. ఇప్పుడు వచ్చి బాధితులు పోలీస్ స్టేషన్ వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్తున్నాడు కదా ఎస్ఐ గారికి ఈ విధంగా ఉన్నా సార్ అని చెప్పిండు కదా. చెప్పినప్పుడు ఎస్ఐ గారు ఇట్లా ఈ విధంగా ఉన్నది నీ మీద అలిగేషన్ వచ్చిందంటే ఆయన వచ్చిండు